ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவே ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவே ஆழியுள் பொக்கு முகந்து கோடார் தேரி ஊழி முதல்வன் உருவம் போல் மீ கருத்து ஊழி முதல்வன் உருவம் போல் மீ கருத்து ஆழியம் தோளுடைய பத்மநாபன் கையில் ஆழி போல் மின்னே வளம்புரி போல் நின்று தீர்ந்து தாழாதே சார்கம் உதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராடு மகிழ்வேலோரும் பாவாய் மார்கழி நீராடு மகிழ்வேலோரும் బాబాయ్. నాలుగవ పాశురంలో మన ఆండాళ్ళ తల్లి వర్షదేవుణ్ణి వర్షం కురిపించమని ప్రార్థిస్తున్నది. వర్షదేవుని ప్రార్థిస్తున్నప్పుడు కూడా కృష్ణుని స్మరించుటయే ఆమెకు అలవాటు. కన్నా అన్నది కృష్ణ సంబోధనము. కన్నా అనగా నిర్వాహకుడని మరొక అర్థం. వీరు తమ ప్రభువు నామం వదలక వర్షదేవుని సంబోధించారు. సముద్రంలో నీరంతా తోడి పెద్ద గర్జనలు చేస్తూ మెరుపులు మెరుస్తూ వానలు పుష్కలంగా కురిపించాలి అని అంటున్నారు. నీలి మేఘాలు సర్వేశ్వరుని చల్లని నల్లని మేనికాంతిలా మెరుస్తున్నాయని, ఆ మెరుపులు ఆయన చేతిలోని చక్రాయుధంలాగా దగదగా మెరుస్తూ మెరుపులు వర్షం కురిపించాలని, మేఘ గర్జనలు శంఖనాథంలా గంభీర శబ్దాలు చేస్తూ వర్షాలు కురిపించాలని కోరుతున్నారు. ఇక్కడ పరమాత్మని యొక్క శంఖం యొక్క వైభవం వర్ణిస్తున్నారు. ఈ శంఖం శ్రీ మహావిష్ణువు యొక్క నోటి నుంచి వచ్చిన వాయువునే ఆహారంగా కలిగి ఉండి వారి చేతిని ఎప్పుడూ వేడకై ఉండే స్వభావం కలిగినది. అట్టి భాగ్యం గోపికలకు కూడా కలుగోలని కోరిక ఉండుట చేత శంఖం అనిన మన గోదాదేవికి ఎంతో ప్రీతి. ఆచార్యులు ఉపదేశించే ప్రణవనాదం కూడా శంఖం ధ్వనిలా ఉంటుంది. ఆచార్యుల కరుణచే ఆ ప్రణవనాదం ఎప్పుడు వినబడినో అప్పుడు వీరు భగవంతుని వేడకుండా శంఖం వలె ఆశ్రయించి ఉందురని ఆమె భావం. పద్మనాభుని చేతిలోని చక్రం వలె మెరిసి వర్షించవలను అని అంటున్నారు. ఆకాశం మేఘములతో నిండి వర్షించుటకు ముందుగా మెరుపులు మెరిగిను. ఆ మెరుపు పద్మనాభుని చేతిలోని చక్రం మెరుపు వలె ఉండవలనని కోరుతున్నారు. శ్రీమన్నారాయణుని నాభి నుండి వచ్చిన పద్మము నుండి జన్మించిన చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తగా వెలుగుతుండగా తానేమీ చేయక నిశ్చింతగా పడుకున్న పరమాత్మయే పద్మనాభుడు. నాభి పద్మమున బ్రహ్మ జన్మించగానే తన స్వామికి సంతతి కలిగిందని సంతోషంతో మెరిసిపోతున్నది ఆయన చేతిలోని చక్రం. మెరిసే మెరుపుల చక్రమునకు అర్థం ఇదియే. ఆ విధంగా మేఘాలలో, మెరుపులలో, ఉరుములలో శంఖ చక్రాలను నీల మేఘశ్యాముడైన పురుషోత్తముని గోదాదేవి దర్శించారు, అనుభవించారు. భక్తులను చూసి దేవతలు కూడా తమ వంతు సహాయం చేయాలని ముందుకు వస్తారట. వర్షదేవుడైన పర్జన్యుడు వీరి వద్దకు వచ్చి ఏమి సహాయం చేయాలో సెలవీయండని ప్రార్థించాడట. అదేవిధంగా రాక్షసులు, యమభటులు వీరిని చూసి భయపడి పారిపోతారట. భాగవత గోష్ఠిని చూసి దైవీ ప్రకృతి గల వర్షదేవుణ్ణి లోక కళ్యాణ నిమిత్తం వర్షించమని నియమిస్తున్నారు. ఆ విధంగా
భూమి తడిసేట్టు ఏవో 4 చినుకులు కాకుండా గోపీజనులు స్నానానికి సరిపడా చెరువులు బావులు నిండేట్టు వర్షించాలి. శత్రునాశనం చేసినట్లు అతిగా వర్షించి పంటలు పాడు చేయకుండా ధనుర్మాసం చేరేసరికి చక్కని వానలు కురిసి ఎంత బాగా పంటలు పండాయో అని అందరూ ఆనందపడాలి అని అంటున్నారు. ఇక రెండవ అర్థానికి వస్తే పూర్తిగా ఆధ్యాత్మికపరమైనది. ఈ వర్షమే ఆచార్యులు వర్షించు భగవద్గుణానుభవ వర్షం. లోకములో వర్షం అందరికీ సుఖం కలుగజేయదు, కానీ ఆచార్యులు ఉపదేశించు అర్థములు ఆత్మలన్నిటికీ సుఖం కలుగజేయను. పాలు చేపుకు వచ్చిన పిదప ఆవు తన పాలను ఎట్లు స్రవింపక ఉండలేదో అట్లే ఆచార్యులు కూడా శిష్యవాత్సల్యంతే హృదయం ఆర్ద్రమైనప్పుడు భగవద్గుణామృత వర్షమును వర్షించకుండా ఉండలేరు. ఈ వర్షంచే లోకమునకు సుఖము చేకూర్చుటయే ముఖ్యోద్దేశము. వారి సుఖము చూసి మేము కూడా ఆనందించి మా మార్గశీర్ష స్నానమును ఆచరించుమని అంటున్నారు. జయ శ్రీమన్నారాయణ. పాశురంలో మన ఆండాళ్ళ తల్లి వర్షదేవుణ్ణి వర్షం కురిపించమని ప్రార్థిస్తున్నది. వర్షదేవుని ప్రార్థిస్తున్నప్పుడు కూడా కృష్ణుని స్మరించుటయే ఆమెకు అలవాటు. కన్నా అనున్నది కృష్ణ సంబోధనము. కన్నా అనగా నిర్వాహకుడని మరొక అర్థం. వీరు తమ ప్రభువు నామం వదలక వర్షదేవుని సంబోధించారు. సముద్రంలో నీరంతా తోడి పెద్ద గర్జనలు చేస్తూ మెరుపులు మెరుస్తూ వానలు పుష్కలంగా కురిపించాలి అని అంటున్నారు. నీలి మేఘాలు సర్వేశ్వరుని చల్లని నల్లని మేనికాంతిలా మెరుస్తున్నాయని, ఆ మెరుపులు ఆయన చేతిలోని చక్రాయుధంలాగా దగదగా మెరుస్తూ మెరుపులు వర్షం కురిపించాలని, మేఘ గర్జనలు శంఖనాథంలా గంభీర శబ్దాలు చేస్తూ వర్షాలు కురిపించాలని కోరుతున్నారు. ఇక్కడ పరమాత్మని యొక్క శంఖం యొక్క వైభవం వర్ణిస్తున్నారు. ఈ శంఖం శ్రీ మహావిష్ణువు యొక్క నోటి నుంచి వచ్చిన వాయువునే ఆహారంగా కలిగి ఉండి వారి చేతిని ఎప్పుడూ వేడకై ఉండే స్వభావం కలిగినది. అట్టి భాగ్యం గోపికలకు కూడా కలుగోలని కోరిక ఉండుట చేత శంఖం అనిన మన గోదాదేవికి ఎంతో ప్రీతి. ఆచార్యులు ఉపదేశించే ప్రణవనాదం కూడా శంఖం ధ్వనిలా ఉంటుంది. ఆచార్యుల కరుణచే ఆ ప్రణవనాదం ఎప్పుడు వినబడినో అప్పుడు వీరు భగవంతుని వేడకుండా శంఖం వలె ఆశ్రయించి ఉందురని ఆమె భావం. పద్మనాభుని చేతిలోని చక్రం వలె మెరిసి వర్షించవలను అని అంటున్నారు. ఆకాశం మేఘములతో నిండి వర్షించుటకు ముందుగా మెరుపులు మెరిగిను. ఆ మెరుపు పద్మనాభుని చేతిలోని చక్రం మెరుపు వలె ఉండవలనని కోరుతున్నారు. శ్రీమన్నారాయణుని నాభి నుండి వచ్చిన పద్మము నుండి జన్మించిన చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తగా వెలుగుతుండగా తానేమీ చేయక నిశ్చింతగా పడుకున్న పరమాత్మయే పద్మనాభుడు. నాభి పద్మమున బ్రహ్మ జన్మించగానే తన స్వామికి సంతతి కలిగిందని సంతోషంతో మెరిసిపోతున్నది ఆయన చేతిలోని చక్రం. మెరిసే మెరుపుల చక్రమునకు అర్థం ఇదియే. ఆ విధంగా మేఘాలలో, మెరుపులలో, ఉరుములలో శంఖ చక్రాలను నీలమేఘశ్యాముడైన పురుషోత్తముని గోదాదేవి దర్శించారు, అనుభవించారు. భక్తులను చూసి దేవతలు కూడా తమ వంతు సహాయం చేయాలని ముందుకు వస్తారట. వర్షదేవుడైన పర్జన్యుడు వీరి వద్దకు వచ్చి ఏమి సహాయం చేయాలో సెలవీయండని ప్రార్థించాడట. అదేవిధంగా రాక్షసులు, యమభటులు వీరిని చూసి భయపడి పారిపోతారట. భాగవత గోష్ఠిని చూసి దైవీ ప్రకృతి గల వర్షదేవుణ్ణి లోక కళ్యాణ నిమిత్తం వర్షించమని నియమిస్తున్నారు. ఆ విధంగా భూమి తడిసేట్టు ఏవో 4 చినుకులు కాకుండా గోపీజనులు స్నానానికి సరిపడా చెరువులు బావులు నిండేట్టు వర్షించాలి. శత్రునాశనం చేసినట్లు అతిగా వర్షించి పంటలు పాడు చేయకుండా ధనుర్మాసం చేరేసరికి చక్కని వానలు కురిసి ఎంత బాగా పంటలు పండాయో అని అందరూ ఆనందపడాలి అని అంటున్నారు. ఇక రెండవ అర్థానికి వస్తే పూర్తిగా ఆధ్యాత్మికపరమైనది. ఈ వర్షమే ఆచార్యులు వర్షించు భగవద్గుణానుభవ వర్షం. లోకములో వర్షం అందరికీ సుఖం కలుగజేయదు, కానీ ఆచార్యులు ఉపదేశించు అర్థములు ఆత్మలన్నిటికీ సుఖం కలుగజేయను. పాలు చేపుకు వచ్చిన పిదప ఆవు తన పాలను ఎట్లు స్రవింపక ఉండలేదో అట్లే ఆచార్యులు కూడా శిష్యవాత్సల్యంతే హృదయం ఆర్ద్రమైనప్పుడు భగవద్గుణామృత వర్షమును వర్షించకుండా ఉండలేరు. ఈ వర్షంచే లోకమునకు సుఖము చేకూర్చుటయే ముఖ్యోద్దేశము. వారి సుఖము చూసి మేము కూడా ఆనందించి మా మార్గశీర్ష స్నానమును ఆచరించుమని అంటున్నారు. జయ శ్రీమన్నారాయణ.